అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చరణ్ శెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ హెడ్లైన్స్. అంబటి రాంబాబు గారి కుమార్తె అంబటి మౌనిక గారికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు అందరూ కూడా పలకరించి పరామర్శించి వస్తున్నారు అన్నమాట. అలాగే ఆవిడ భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారంతా స్థాయికి వెళ్ళాలి అని సాక్షాత్తు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు విష్ చేశారు. కానీ రియాలిటీ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఆ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారికి స్థానం ఉంది. పార్టీలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఏ ఒక్కరికైనా మర్యాద గౌరవం దక్కుతుందో ఈవెన్ బొత్స సత్యనారాయణ గారితో సహా. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి గౌరవం లేదు, ఇప్పుడు గౌరవిస్తున్నారు, ఎందుకంటే కాపుల ఓట్లు కావాలి కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఏ ఆలోచనలతోటి అంబటి మౌనిక గారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, మమతా బెనర్జీ అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి మౌనిక గారు అని ఎలా చెప్పగలిగారో ఏంటో మరి ఆయనకే తెలియాలి. నా అభిప్రాయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ముద్రగడ పద్మనాభం గారికి భవిష్యత్తు ఉండదు, అంబటి మౌనిక గారికి ఎలాంటి భవిష్యత్తు ఉండదు. మహా అయితే కాపుల ఓట్ల కోసం, అలాగే కాపు కార్డుని వాడుకొని ప్రభుత్వం మీద విషయం చెమ్మడానికి మాత్రం వాడుకుంటారు అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.